హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, అలా పడినప్పుడు నా నెక్ బెండ్ అయింది కానీ ముందే ట్రాప్స్ అనేసి ఏం జరగలేదు. ఇలాంటివి మీరు కానీ ట్రై చేస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి జరగడం కామనే, కాకపోతే ఇంజురీస్ అయ్యేంత వరకు తెచ్చుకోకండి. బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడం మంచిది. దాని గురించి మార్నింగ్ టైం లెగ్స్ని ఫ్లెక్స్ చేయడం నేర్చుకుంటున్నాను. ముందుకు బెండ్ అయ్యి పాదాలు అందించుకుంటా ట్రై చేస్తుంటే కష్టంగా అందుతున్నాయి కానీ బాడీ నీస్కి టచ్ అవ్వట్లేదు. సో మార్నింగ్ టైం అది ట్రైన్ అవుతున్నాను, లెగ్స్ రెండు ఫ్లెక్స్ చేయడానికి కోసం ట్రైన్ అవుతున్నాను, అండ్ హ్యాండ్ స్టాండ్ కూడా ట్రైన్ అవుతుంది. డైలీ వర్కౌట్ లో కూడా ప్రోగ్రెస్ తీసుకొస్తున్నాను. అనుకున్న విధంగానే 100 పుల్అప్స్, 200 అబోవ్ పుషప్స్, 300 అబోవ్ స్క్వాట్స్ రీచ్ అయిన తర్వాత జిమ్ లో జాయిన్ అవుదాం అనుకున్నాను. అనుకున్న విధంగానే 100 పుల్అప్స్ ఈ రోజు కంప్లీట్ చేశాను. డైట్ ప్రాపర్గా ఉంటే బాడీ కూడా బాగా బిల్డ్ అవుతుందేమో. వర్కౌట్ అండ్ డైట్ని ఫామ్లోకి తీసుకురావాలి. తింటున్నా కానీ స్ట్రిక్ట్గా తినట్లేదు, అన్ని తింటున్నా కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో నుంచి ఏం తింటున్నా అన్నది కూడా వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ గురించి అన్న తినడం మొదలు పెడతానేమో, అదే ప్రాపర్గా తినడం మొదలు పెడతాను. ఇప్పుడు 100 పుల్అప్స్ వర్కౌట్ అండ్ కొత్తగా ఒక స్ట్రెచింగ్ మెథడ్ ట్రై చేశాను బాడీ నీస్కి టచ్ అవ్వడం కోసం. అండ్ మీ పుల్అప్ కౌంట్ ఎంత అన్నది కామెంట్ చేయండి. లెట్స్ గో.
చూసారు కదా గైస్, నా 100 పుల్అప్స్ టార్గెట్ కంప్లీట్ చేశాను. ఇంకా 2 టార్గెట్స్ ఉన్నాయి. మీరు కూడా మీ టార్గెట్ని రీచ్ అవ్వడానికి బాగా కష్టపడండి. ఈ వీడియో ఇంతే. ఇంకా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పుల్అప్ కౌంట్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.